హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ జంప్ సూట్ వచ్చేసి 3 ఇయర్స్ బేబీకి అనమాట. 3/4 ప్యాంట్ వచ్చేసి 3/4 వచ్చేలాగా చేశానమాట. మొత్తం చూడండి, దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఇప్పుడు కటింగ్ చూద్దాము. ఈ జంప్ సూట్ చూసారా? ఈ జంప్ సూట్ వచ్చేసి నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడు మనం క్లాత్ వచ్చేసి 2 ఫోల్డ్స్ వేసుకోవాలన్నమాట. 2 మడతలతో 2 ఫోల్డ్స్ వేసేసుకొని ఇలా మన దగ్గర ఏమైనా ప్యాంట్ ఉంటే ఆల్తికి దాన్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా మొత్తం ఇలా ప్యాంట్ దగ్గర నడుము దగ్గర వరకు ఇలాగా మార్క్ చేసేసుకోండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా మార్క్ చేసేసుకోండి. ప్యాంట్ కొంచెం లూజ్ పెడుతున్నాను. ఇది లెగ్గిన్ ప్యాంట్ అనమాట. అది టైట్ ఉంటుంది కదా, ఇది టైట్ లేకుండా లూజ్ ఉండాలన్నమాట. దానికోసం అనేసి నేను ఇలా మార్క్ చేశాను. మార్క్ చేసిన దాన్ని మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం ఇలాగా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసేసి తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు టాప్ పార్ట్ కావాలి కాబట్టి దాన్ని మన దగ్గర ఉన్న ఆల్తే డ్రెస్ వచ్చేసి దీని ప్రకారం ఇలా కొలతలు పెట్టుకొని ఇలా మార్క్ చేసేసుకోండి. మొత్తము కింద సైజ్ ప్యాంటుకి కొలుచుకొని ఇలాగ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత మనము దీన్ని ఇలాగా మెజర్ చేసేసుకొని ఎంత వచ్చేసిందని చూసుకొని తర్వాత ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత దీన్ని ఓపెన్ చేసేసి దీనికి నెక్ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇలాగ ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్, కిందికి వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి 3 ఇంచెస్, నెక్కి వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేశాను. డౌన్కి వచ్చి 3 ఇంచెస్ మార్క్ చేశాను. మొత్తం ఇలా నీట్గా మార్క్ చేస్తున్నాను. మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఒకటి కావాలి కాబట్టి దానికి ఉక్సులు పట్టి కాజా పట్టి కావాలి కాబట్టి దానికి వచ్చేసి ఇలాగా దాన్ని కట్ చేసేసుకొని హాఫ్. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ని ఇలా 2 ఫోల్డ్స్ వేసేసుకొని 2 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత మనకు ప్యాంట్ లైనింగ్ కట్ చేసాము కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మెయిన్ క్లాత్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకొని మెయిన్ క్లాత్ని ఇలాగ నీట్గా మడత పెట్టుకొని ఇప్పుడు ప్యాంట్ క్లాత్ని ఇలాగ పెట్టేసుకోండి. ఇలాగ పెట్టేసుకొని దీన్ని మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం. లైనింగ్ ప్రకారము మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఇలా మొత్తం ఇక్కడ కూడా పిస్తా పార్ట్ కూడా ఇక్కడ మొత్తం నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత దీన్ని కింద కూడా ఇక్కడ కట్ చేసేసుకోండి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు టాప్ పార్ట్ క్లాత్కి వచ్చేసి ఇప్పుడు క్లాత్ చేస్తాం. టాప్ పార్ట్ది లైనింగ్ పెట్టేసుకొని ఇవి 2 మడతలుగా మళ్ళీ మడిచామన్నమాట. 4 ఫోల్డ్స్ ఉన్నాయి ఇవి. తర్వాత ఇది ఇలా పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ దీంట్లోనే ఉన్నాయి అన్నమాట. ఇలా దీన్ని కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ నేను కట్ చేయలేదండి, ఎందుకంటే తర్వాత నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుందామని దీన్ని కట్ చేయలేదన్నమాట. దీన్ని మొత్తం ఇలాగ నీట్గా పక్కన పెట్టేస్తున్నాను. మొత్తము చూడండి, ఇది ఒక ఫ్రంట్ పార్ట్కి, ఇది ఇంకోటి బ్యాక్ పార్ట్కి అనమాట. తర్వాత దీన్ని ఇలాగ పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ముందరగా మనకు కొంచెం కుచ్చులు కావాలి కాబట్టి కుచ్చు పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వరకు మొత్తము మన ప్యాంట్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు కుచ్చు వస్తుంది. దానికోసం అనేసి మొత్తము ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ ఒకే లెంత్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. అన్నీ ఒకే సైజు ఉండేలాగా కట్ చేసేసుకోండి. తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కటింగ్ మొత్తం అయిపోయిందండి. మన స్టిచ్చింగ్ కావాల్సిన సామాన్లను పక్కన పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము. తర్వాత ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ అటాచ్ చేద్దాం. ఇప్పుడు మొత్తం లైనింగ్ పైన ఇలాగా నీట్గా మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం లైనింగ్ మొత్తం ఇలా నీట్గా మొత్తం చుట్టూరా ఇలాగ నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం వచ్చేలాగా ఇలా నీట్గా లైనింగ్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేయాలన్నమాట. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా నిదానంగా కుట్టుకోండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉండే మెయిన్ క్లాత్ అంతా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు సైడ్స్లో, తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర, తర్వాత షోల్డర్, తర్వాత నెక్, మొత్తం నెక్ దగ్గర, తర్వాత ఈ సైడ్ షోల్డర్, తర్వాత కింద సైడ్ అండ్ ఆర్మ్ హోల్ దగ్గర, తర్వాత ఇక్కడ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి.
తర్వాత ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందనమాట. లైనింగ్ అటాచ్ చేసాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ది ఇలాగ 2 పీసెస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టాం కదా. ఇప్పుడు దీన్ని హాఫ్ చేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని అటాచ్ చేద్దాము లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి. మొత్తం ఇలా నీట్గా పెట్టేసుకొని మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి లాస్ట్ వరకు. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ వచ్చినది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా అలాగే కుట్టు వేసుకుందాం. మొత్తం ఇలా నీట్గా ఇలాగా కుట్టు వేసేసుకొని లాస్ట్ వరకు ఇలా కుట్టు వేసేసుకుందాం. తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్గా ఇలా కట్ చేసేయండి. మొత్తం ఎక్స్ట్రా పీస్ ఇలా నీట్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత 2 పీసెస్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీనికి ఒకదానికి ఉక్సులు పట్టి ఇంకో దానికి కాజా పట్టి కట్ చేసేసుకుందాము. మన దగ్గర కొంచెం లైనింగ్ క్లాత్ మిగిలింది కదా, దాన్ని వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు కాజా పట్టి కుడుతున్నాను అనమాట. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేయండి. తర్వాత దాన్ని మడిచి పైన ఒక కుట్టు వేయండి. తర్వాత మడిచి పైన ఒక కుట్టు వేయండి. తర్వాత దాన్ని పై భాగానికి మడిచి ఇలా ఒక పైన దానిపైన ఇంకొక కుట్టు వేయండి. చివరన వేసేదానికి ట్రై చేయండి, నీట్గా వస్తుంది, నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి. తర్వాత దాని పక్కన ఇంకొక కుట్టు వేయండి. తర్వాత ఇప్పుడు మనము ఉక్సులు పట్టి కుట్టుకుందాము. ఫస్ట్ 2 మడతలు పెట్టేసి ఇలా నీట్గా కుట్టు వేసేయండి. తర్వాత దాన్ని ఇలాగ మడిచి దానిపైన ఇంకొక కుట్టు వేయండి. తర్వాత దాన్ని ఇలాగ మడిచేసి ఇలా కుట్టు వేసేయండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉండేది మొత్తం దారాలు ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత మొత్తము కంప్లీట్ అయిపోయిందనమాట బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం టక్స్లు వేసుకుందాము. ఇలా హాఫ్కు మడిచి ఇలా కుట్టు వేసేసుకోండి. ఇంకొక దానికి కూడా అలాగే ఇలా హాఫ్కు మడుచుకొని ఒక కుట్టు వేయండి. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అలాగే వేసుకుందాము. ఈ 2 జాయిన్ చేశాను నేను, 2 పక్కకు పోకుండా మిస్ కాకుండా ఉంటాయని. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా టక్స్లు వేసుకుందాము. ఇలా హాఫ్ మడుచుకొని తర్వాత ఇక్కడ కూడా అలాగే హాఫ్ మడిచేసి ఇలా కుట్టు వేసేయండి. తర్వాత షోల్డర్స్ జాయిన్ చేద్దాము. 2 కుట్లు వేసుకోండి. ఒక కుట్టు అయిపోయిన తర్వాత ఇంకో కుట్టు వేసుకోండి. తర్వాత ఈ సైడ్ షోల్డర్ కూడా అలాగే జాయిన్ చేయండి. దాన్ని కూడా 2 కుట్లు వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము మెడ పీస్ అండ్ ఆర్మ్ హోల్ దగ్గర మొత్తము క్లాత్ కుట్టేసుకుని మడుచుకోవాలన్నమాట. మడిచి కుట్టుకోవాలి. తర్వాత క్లాత్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. మొత్తం ఇలా పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇవన్నీ జాయిన్ చేయండి. ఒకదానిపైన ఒకటి పెట్టేసి క్రాస్గా పెట్టాలి. ఎప్పుడైనా కూడా 2 ఒకే సైడ్ వచ్చేలాగా పెట్టకూడదు. 2 ఆపోజిట్ సైడ్ ఉండేలాగా ఇలా పెట్టేసుకొని కుట్టుకోండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. మొత్తం ఎక్స్ట్రా పీస్ ఉండేది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఇంకొక పీస్ కూడా అలాగే జాయిన్ చేయండి. మొత్తము ఇంకొక పీస్ కూడా దానిపైన ఇలాగే పెట్టేసి కుట్టు వేయండి. ఇంకొక పీస్ నేను జాయిన్ చేయలేదు, అవసరాన్ని బట్టి జాయిన్ చేసుకుందాంలని పక్కన పెట్టేశాను అనమాట ఇంకొక పీస్. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర ఇలాగ మొత్తం 2 మడతలు మడుచుకొని ఇలాగ కుట్టు వేయండి. మొత్తము ఇలా కుట్టు వేసేయండి. కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేయండి. తర్వాత దీనికి ఇలా కతుకులు పెట్టేసుకోండి. మొత్తం ఇలా నీట్గా కతుకులు పెట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ ఉండేది మొత్తం కట్ చేసేసి తర్వాత దాన్ని ఇలా మడిచి లోపల
లైనింగ్ భాగానికి ఇలా మడిచేసి మొత్తం దానిపైన ఒక కుట్టు వేయండి. మొత్తం నీట్గా ఇలా కుట్టు వేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే మనం కుట్టుకోవాలన్నమాట. తర్వాత దీన్ని కూడా 2 మడతలతో ఇలా నీట్గా కుట్టేయండి. తర్వాత దీని నుండి ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసి తర్వాత ఇలా కతుకులు పెట్టేసేయండి. ఎక్స్ట్రా పీస్ మొత్తం ఏమైనా ఉంటే కట్ చేసుకోండి, లేకుంటే ఏం అవసరం లేదు, కట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత దీన్ని కూడా మడిచి ఇలా నీట్గా ఒక కుట్టు వేయండి. తర్వాత ఇప్పుడు మెడకు పీస్ వేయాలన్నమాట. మెడ పీస్ వేయాలి. దీనికి ఇది సరిపోదని ఒక పీస్ సపరేట్గా పెట్టానండి. దాన్ని కూడా ఇలా కుట్టేసేసుకున్నాను. తర్వాత దాన్ని కూడా నెక్ దగ్గర నుంచి ఇక్కడ నేను ఉక్సులు పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం ముందు వదిలేసి తర్వాత కుట్టాను. దాన్ని మళ్ళీ కుట్టేటప్పుడు దాని లోపలికి మడిచేస్తాను అనమాట. దానికోసమని కొంచెం వదిలేస్తే లోపల పై అంటే ఏం కనిపించకుండా నీట్గా ఉంటుంది. దానికోసం అనేసి మనం పై భాగాన మడిస్తే బాగా కనిపిస్తుంది అనమాట. దానికి మడచకుండా అలాగా మనం కొంచెం పీస్ వదిలేసుకొని తర్వాత మడిచేటప్పుడు దాన్ని ఎక్స్ట్రా పీస్ని మడిచేటప్పుడు లోపలికి మడిచేస్తుంటే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఎలా మడుస్తాను. మొత్తం దీనికి కూడా కతుకులు పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. మొత్తం ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా మడిచేసి ఇలాగా పెట్టేసి దాన్ని తిప్పుకొని ఇలా మడిచి దాన్ని ఇలా పెట్టేసి కుట్టు వేయండి. మొత్తం ఇలా నీట్గా చూసుకుంటూ కుట్టు వేయండి. లాస్ట్ వరకు ఇలాగా కుట్టు వేయండి. తర్వాత ఇలా పెట్టేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ మనకు రెడీ అయిపోయింది అనమాట. దీనికోసం నేను ఇది మనం పీసెస్ తీసుకున్నాం కదా కుచ్చు పెట్టుకోవడానికని ఆ పీసెస్ మొత్తం ఇవి ఇలా జాయిన్ చేసేద్దాము. మొత్తం అన్ని పీసెస్ ఇలాగ పెట్టేసుకొని నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం అన్ని పీసెస్ జాయిన్ చేసేసి ఒక పక్కన మొత్తం మడుచుకొని ఇలా కుట్టేసుకోండి. 2 పక్కల ఇలా మడత పెట్టుకొని కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని ఇలాగ నీట్గా కుచ్చు పెట్టేసుకుందాం మనము. మొత్తం సన్నగా కుచ్చు పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి. దూరం కుచ్చులు పెడితే అంత లుక్ అనిపించదు అనమాట. దానికోసం అనేసి దగ్గర కుచ్చులు పెట్టేసుకోండి. ఏ దానికి కుచ్చు పెట్టుకున్నా మనం దగ్గర పెట్టుకుంటే లుక్ వస్తుందండి, లేకపోతే లుక్కే ఉండదన్నమాట. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయండి. లాస్ట్ వరకు ఇలా కుచ్చు పెట్టేసుకోండి. లాస్ట్ వరకు క్లాత్ ఎక్కువనే నేను తీసుకున్నానండి కుచ్చు కోసం, ఎందుకంటే దగ్గరగా పెట్టుకుంటే నీట్గా వస్తుందని. మీరు కూడా ఎప్పుడైనా కూడా ఎక్కువ క్లాత్ తీసుకోండి కుచ్చు పెట్టుకునేందుకు. తర్వాత ఇలాగ వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనం టక్స్లు పెట్టాం కదా, ఆ టక్స్లు కనిపించకుండా దీన్ని ఇలాగ పెట్టేసేయండి. చూడండి నేను పెట్టిన విధంగా నేనేం మార్క్ చేయలేదండి, ఎందుకంటే ఇక్కడ మనము ఆల్రెడీ టక్స్ వేసుకున్నాం కదా, దానిపైన ఇలాగ పెట్టేస్తే సరిపోతుంది. ఇది ఒక ఈజీ టిప్ అనమాట, మళ్ళీ మనం మార్క్ చేసుకోకుండా. దానికోసం అనేసి మనం ఇలాగ పెట్టేసుకొని కుట్టు వేయండి బ్యాక్ పార్ట్ వరకు. మొత్తం ఇలా నీట్గా ఇలాగ కుట్టు వేయండి. మొత్తం ఇలా కుట్టు వేసేయండి. లాస్ట్ వరకు ఎక్స్ట్రా పీస్ ఉండేది అంతా కట్ చేసేసుకోండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే పెట్టి తిప్పించి పెట్టుకొని కుట్టుకోండి. ఇలాగా మనకి ఏ సైడ్ మనకు వాటం ఉంటుందంటే కన్వీనియంట్గా ఉంటుందంటే ఆ సైడ్కి పెట్టుకొని కుట్టుకోండి. తర్వాత దీనిపైన కూడా ఇలా నీట్గా పెట్టేసుకొని కుట్టేసుకోండి మొత్తము లాస్ట్ వరకు. ఇలా కుచ్చులు మొత్తం తిరగబడి ఉంటాయండి, దాన్ని చూసుకుంటూ జరుపుకుంటూ కుట్టుకోండి. తర్వాత కుచ్చు పెట్టడం మొత్తం
కుట్టడము మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనము ప్యాంట్ కుట్టుకోవాలన్నమాట. 3/4 ప్యాంట్ నేను కుట్టుతున్నానండి. ఇప్పుడు 3/4 ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే అంత లుక్ అనిపించదు, అందుకని నేను 3/4 కుడుతున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను 3/4 చేస్తున్నాను. దానికోసం అనేసి దీనికి లైనింగ్, మెయిన్ క్లాత్ 2 ప్యాంట్ సైజ్ది ఒక పీస్, ఒక సైడ్ పీస్ది మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం అన్ని సైడ్లు కూడా ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా పెట్టేసుకొని మొత్తం అంతా ఇలాగా కుట్టు వేసేసేయండి. తర్వాత లాస్ట్ కూడా ఇక్కడ కూడా ఒక కుట్టు వేయండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తము ఇలా నీట్గా కట్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ ఉన్నది మొత్తం ఇలా నీట్గా అన్ని సైడ్స్ కట్ చేసేయండి. ఇక్కడ పిస్తా పార్ట్ దగ్గర కట్ చేసేయండి. తర్వాత ఇక్కడ మొత్తం ఇలాగ నీట్గా కట్ చేసేయండి. తర్వాత తిని కింద భాగాన 1 ఇంచ్ మడుచుకొని ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా మడుచుకొని కుట్టు వేసేయండి. ఒక పార్ట్ అయిపోయిందనమాట. ఇంకొక పార్ట్ కూడా దాన్ని కూడా అలాగా లైనింగ్ పైన, మెయిన్ క్లాత్ పైన లైనింగ్ ఇలా పెట్టేసి నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా మొత్తం ఇలాగ పెట్టేసుకొని నీట్గా అంతా కుట్టు వేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలాగ కుట్టు వేసేయండి. మొత్తం ఇలాగ నీట్గా నిదానంగా చూసుకుంటూ కుట్టుకోండి, కుట్టు పడుతుందా లేదా అనేసి. మొత్తం ఇలా నీట్గా కుట్టేసేసుకోండి. మొత్తం ఇలా కుట్టేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకుందాము. ఎక్స్ట్రా పీస్ ఉన్నది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికి కూడా ప్యాంట్ చివరి భాగాన 1 ఇంచ్ మడుచుకొని ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టు వేసేసుకోండి. తర్వాత దీన్ని పిస్తా పార్ట్లు 2 ఇలా జాయిన్ చేసేయండి. మొత్తం ఈ సైడ్ కూడా అలాగే జాయిన్ చేయండి. మొత్తము దీన్ని ఇలాగ పెట్టేసి ఇప్పుడు ప్యాంట్ చివరి భాగం నుంచి ఇలా జాయిన్ చేయండి. లాస్ట్ వరకు ఇలా జాయిన్ చేసి కట్ చేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి ఇలాగ మనము ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనము పిస్తా భాగం దగ్గర కొంచెం ఓపెన్ చేసేసుకోండి. ఎందుకంటే టాప్ పార్ట్ దానికి అటాచ్ చేయడం కోసం అనేసి మొత్తము దీనికి ఇలా పెట్టేసుకొని మొత్తం ఆమ్ హోల్, ఒక సైడ్ ఆమ్ హోల్ దగ్గర నుంచి ఇలాగా మనం కుట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఈ సైడ్ కూడా ఆమ్ హోల్ దగ్గర మొత్తం ఇప్పుడు మెజర్ చేసుకుంటే ప్యాంట్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంది. తర్వాత మనం టక్స్లు వేసుకుందాము. తర్వాత ఈ సైడ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకొని తర్వాత ఈ సైడ్ కూడా ఇలాగే మనము జాయిన్ చేసేసుకుందాం. తర్వాత ఉక్సులు పట్టే దగ్గర మనం ఓపెన్ చేసి తర్వాత కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా, మనం ప్యాంట్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది టాప్ పార్ట్ కంటే. ఇప్పుడు మనం ప్యాంట్ దగ్గర ఇలా టక్స్లు వేసేసుకుందాం. అంటే లెంత్ ఎలా అడ్జస్ట్ చేయాలని నేను చూపిస్తున్నానండి మీకు. ఒకసారి చూసి అర్థం చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము టాప్ పార్ట్ని ప్యాంట్ పార్ట్కి అటాచ్ చేయండి. బాటమ్ పార్ట్కి టాప్ పార్ట్ని బాటమ్ పార్ట్కి అలా ఇలా అటాచ్ చేసేయండి. ఇక్కడ కొంచెం మనం ఓపెన్ చేసి పెట్టాం కదా, దాని దగ్గర నుంచి ఇలా అటాచ్ చేసి
ఉక్సులు ఇక్కడ ఓపెన్ చేయండి. ఉక్సులు పట్టి కాజాపట్టి మనం జాయిన్ చేసాం కదా, దాన్ని ఓపెన్ చేసేసి తర్వాత ఇప్పుడు మనము ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇలాగ జాయిన్ చేయాలి మొత్తము ప్యాంటు పార్ట్కి, అంటే బాటమ్ పార్ట్కి మొత్తం ఇలా దీనిపైన ఒక కుట్టు వేసేయండి. ఇలా జాయిన్ చేయండి. మొత్తం ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. తర్వాత దాన్ని ఇక్కడ మనము బ్యాక్ సైడ్ ఓపెన్ చేసాం కదా, దాన్ని ఇలా మడిచి దానిపైన ఒక కుట్టు వేయండి. పై భాగాన ఒక కుట్టు వేయండి, ఎందుకంటే ఉక్సులు పట్టి కాజా పట్టి రెండు జాయింట్ పెట్టి కుట్టాలి కాబట్టి. తర్వాత మనము దానికి ఒక బాల్ పెన్ పెట్టేసి ఇలా నీట్గా ఇలా పెట్టేసి జరగకుండా ఉండేందుకు తర్వాత ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఒక కుట్టు వేయండి. తర్వాత ఇక్కడ మనం ప్లేస్ చేసిన తర్వాత నీడిల్ తర్వాత ఈ బాల్ పిన్ అనేది తీసేసి దానిపైన ఇలాగ నీట్గా కుట్టు వేసేయండి. ఉక్సులు పట్టి కాజా పట్టి పైకి వచ్చేలాగా పెట్టుకొని కుట్టేయాలన్నమాట. తర్వాత చూడండి మొత్తము జంప్ సూట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనము దీనికి బొంద పెట్టుకోవాలన్నమాట. అంటే నడుము దగ్గర ఈ హిప్ బెల్ట్ లాగా మొత్తము ఇక్కడ నుంచి ఇక్కడ ఈ సైడ్ వరకు వచ్చేలాగా మనము కొంచెం బొందల టైప్ లాగా దీన్ని చేసి పెట్టుకుంటే బాగుంటుందని నేను ఈ పీస్ పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత బొందల కోసం అనేసి దీన్ని రెండు బాగా ఈ పీసెస్ని ఇలాగా జాయిన్ చేసేయండి. మొత్తం ఇలాగ నీట్గా కుట్టు వేసేయండి. మొత్తం ఇలాగ లాస్ట్ వరకు ఇలాగ కుట్టు వేయండి. లాస్ట్ వరకు ఇలాగ కుట్టు వేసేసి మొత్తం ఇలా జాయిన్ చేసేయండి. మొత్తం లాస్ట్ వరకు బొందలు కూడా కొంచెం నేను పొడుగ్గాను తీసుకున్నాను అనమాట. లాస్ట్ వరకు ఇలా కుట్టు వేసేసి తర్వాత దీన్ని తిరగతిప్పండి. తర్వాత బొంద మొత్తం ఇలాగ వచ్చేసింది చూడండి. తర్వాత మనం ఇలాగ ముడివేసి ఇక్కడ ఒక ఫ్లవర్ ఒక దియా బౌల్ లాగా పెట్టేస్తే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా ఇలా వచ్చింది.